టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి భూదంతాలకు తెరలేపారని ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుపుల తమ్మయ్య బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని సిరిపురం, చిన్నింటిపేట, పత్తిపాడు మండలంలో ఏలూరు గ్రామాలలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపడితే చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ పోటీ చేస్తుందని, ఆమెకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించారని, కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తంగెల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారని, ఆయనను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి, భారతదేశ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మరి ఎన్నికల్లో భాగంగా ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి సత్యప్రభ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, అలాగే గాజు గ్లాసు గుర్తు మీద లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి ఉదయ శ్రీనివాస్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రజలు ఈ రోజున వాస్తవాలను గమనించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను విన్నానని ఈ ప్రజలందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని చాలా దారుణమైన పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లిన సందర్భం అందరికీ కూడా, ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధికి పెద్దపీట వేసేటువంటి కూటమికి ఓట్లు వేసి గెలిపించే విధంగా మరి కార్యక్రమం తీసుకుని అందరూ కూడా కూటమి అభ్యర్థులకు జేజలకు పలుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి, ఈ దేశంలో కూడా ఎన్డీఏ కూటమి కూడా అఖండ మెజారిటీతో గెలుపొంది చక్కగా ఈ రాష్ట్ర అభివృద్ధిలోని, దేశ అభివృద్ధిలోని పాలు పంచుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ప్రజలందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మార్పుకు సంబంధించి అందరూ కూడా ఈ యొక్క ఏదైతే వైసీపీ దుష్టపాలన ఉందో దాన్ని అంతమొందించి కూటమి యొక్క మంచి అభివృద్ధి, మంచి నాయకుడు, ఎక్కువ అనుభవశాలి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మచ్చలేని మహానాయకుడు, ఎటువంటి అవినీతి లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ దేశ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, వీరి కూటమిని మనం బలపరుచుకుని మనం గెలిపించుకుంటే మనకు చాలా మంచి జరుగుద్ది. ప్రజలు ఈ విధంగా ఆలోచించి ఈ ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలి. ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని, అలాగే ఈ యొక్క కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉదయ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. వారికి ఓట్లు వేసి గెలిపించమని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ మోసగాడైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడో, అతను కొత్తగా ఈ మధ్యన ప్రజల్ని మోసం చేసేటందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సోదరులారా, రైతు సోదరులందరికీ కూడా ఇది చెంపపెట్టులాంటిది. రైతులు తమ సొంత జరాయితీ భూముల మీద కూడా హక్కు కోల్పోయి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే టీఆర్ఓ అని చెప్పేసి, టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ గారు ఉంటాడు. ఆయన చెప్పు చేతల్లో బతికేటువంటి విధంగా ఈ రైతుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ టీఆర్ఓ ఎవరైతే ఉన్నారో, ఈ టీఆర్ఓ చెప్పినట్టే రైతులందరూ కూడా వినాలి. మన తాత తండ్రులు ఇచ్చినటువంటి భూముల మీద కూడా ఈ ప్రభుత్వం పెత్తనం వచ్చే విధంగా దాని మీద ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని, దాని మీద ఈ టీఆర్ఓ కంట్రోల్ పెట్టుకొని, మనం ఎవరైనా సరే బ్యాంకుకి లోన్కి వెళ్ళాలన్నా సరే టీఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరైనా మనం ఒక అమ్మాయికి, మన కూతురికి పెళ్లి చేసుకుంటుంటే కట్నం ఇస్తే ఆ కట్నం బాబతి భూమి అమ్మాయికి ఇవ్వడానికి కూడా టీఆర్ఓ సంతకం కావాలి. మన తాత తండ్రులు, ముత్తాతలు సంపాదించి ఇచ్చిన ఈ భూమి మీద ఇతని పెత్తనం ఎవడనండి? ఇతను ఎవరు? ఇతనికి పెత్తనం ఎవరిచ్చారు? ఎవరు తీసుకురమ్మన్నారు ఈ చట్టాన్ని? ఏ రైతు అడిగాడు? ఎవరు అడిగారో చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తున్నాం.
ఈ విధంగా చేసి మరొక మారు అధికారంలోకి వస్తే ఈ అవినీతి వైసీపీ పార్టీ నాయకులు ఈ రోజుకే వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విలువైన భూముల్ని విలువైన స్థలాల్ని కూడా కబ్జాలు చేసినటువంటి ఈ నాయకులు మరొక మారు ఇంక ఏ విధమైన ఆటంకం అభ్యంతరం లేకుండా మరి ఈ భూముల్ని ఈ యొక్క ప్రజల యొక్క సొమ్ముల్ని ఆస్తుల్ని కూడా నిరాటంకంగా కైంకర్యం చేసేందుకు ఈ విధమైన జీవోలు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా మేల్కొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి సాగనంపుదాం. మనం మంచి ప్రభుత్వం, మనకు మేలు చేసేటువంటి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకొని మనం అందరం కూడా అభివృద్ధిలోకి వెళ్దామని చెప్పేసి మరొక మారు మీరు అందరూ కూడా ఆలోచించి జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద, అలాగే సైకిల్ సత్యప్రభ గారు సైకిల్ తెలుగుదేశం అభ్యర్థి ప్రతిపాడు నియోజకవర్గం, ఆమెకు కూడా ఓట్లు వేసి గెలిపించి మనం తద్వారా ఈ నియోజకవర్గంలో, ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో, ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో అభివృద్ధికి కావాల్సిన పనులన్నీ చేయించుకునే విధంగా, పారిశ్రామికంగా ఈ కాకినాడ నియోజకవర్గం అభివృద్ధి చెందే విధంగా మరి మీరందరూ కూడా సహకరించి ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ఖచ్చితంగా మనం అభివృద్ధి పదంలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.